నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార వేడి వేసవి ఎండలను మించిపోయింది. ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఈసారి ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఓటరు నాడి అంతు చిక్కకపోవడంతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ఫ్రీ పోల్ సర్వే సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోటీ నెలకొందని సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నట్లు అంచనా వేసింది. మరో 3 స్థానాల్లో బీజేపీ 2 నుంచి 5% మార్జిన్తో ముందంజలో ఉండగా, మరో 3 స్థానాల్లో 2 నుంచి 5% మార్జిన్తో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది. ఇక మరో 2 స్థానాల్లో 2 జాతీయ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీలు గెలిచే స్థానాలు సర్వే ప్రకారం ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఎడ్జ్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్లో బీజేపీ ఎడ్జ్ ఉంది. చేవెళ్ల, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలో వెల్లడైంది. ఇక మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, హైదరాబాద్లో ఎంఐఎం గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మిగతా మహబూబ్ నగర్, మెదక్లలో 3 పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండనుందని సర్వేలో వెల్లడైంది.